Yeah, hi friends. This is Sanju. సో ఆల్మోస్ట్ మనం పీపీకి సంబంధించిన వీడియోస్ అయితే కంప్లీట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నేను పీపీ కోర్స్ అయితే నేను యూట్యూబ్లో చెప్పడం జరిగింది. సో దాంతోపాటు క్యూఎం వీడియోస్ కూడా ఆ, ఈ క్యూఎం వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ క్యూఎం అయితే మోస్ట్లీ నా దగ్గరికి పర్సనల్గా ఎవరైతే వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకు కంప్లీట్గా విత్ రియల్ టైమ్ సినారియోతో సహా వాళ్ళకు క్యూఎం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ బేసిక్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఆల్మోస్ట్ పీపీ కాన్సెప్ట్ మన యూట్యూబ్ నుంచి కొంతమంది పీపీ కాన్సెప్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా పీపీతో పాటు క్యూఎం కూడా ఉంటే వాళ్ళకి రెజ్యూమ్ వెయిటేజ్ ఉంటుంది అండ్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను క్యూఎం కూడా చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాను. సో మీకు విత్ రియల్ టైమ్ సినారియోస్తో సహా పీపీ అండ్ క్యూఎం అని అనుకుంటే యూట్యూబ్లో అయితే లేదు అంటే డైరెక్ట్గా నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఫస్ట్ మన టాపిక్ ఏంటి అంటే మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, వాట్ ఈస్ ద మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్? సో మనం మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అని అంటే మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నుంచి మనం కొన్ని మెటీరియల్స్ కొంటున్నాం అనుకోండి. ఓకే. ఉమ్, ఆ కొన్ని మెటీరియల్స్ కొంటున్నప్పుడు దానికి క్వాలిటీ కొంటున్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోల్ని కొంటున్నాం, ఒక సైజులో ఒక పోల్ని కొంటున్నాం. సో మనం ఒక మెజర్మెంట్ అనేది మనకు ఉంటుంది. సో ఈ మెజర్మెంట్లో మనకు అది రావాలి అనేది. సో దానికి మనకు కావలసిన మెజర్మెంట్లో వచ్చిందా అంటే మనకు కావలసిన హైట్లో వచ్చిందా, మనకు కావలసిన విడ్త్లో వచ్చిందా అనేది. ఇక్కడ హైట్ అనేది మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? హైట్, విడ్త్, లెంత్, ఇవి అనేది క్యారెక్టరిస్టిక్స్. సో మనకు టూ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటేటివ్, రెండు క్వాంటిటేటివ్. వాటి మధ్యలో డిఫరెంట్ ఏంది? క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మధ్యలో డిఫరెన్స్ ఏంది? ఫస్ట్ మనము క్వాంటిటేటివ్కి వెళ్దాం. క్వాంటిటేటివ్ మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అని అంటే క్వాంటిటేటివ్ అని ఏంటంటే వీ కెన్ మెజర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలే తీసుకుందాం, దాని హైట్, దాని విడ్త్, దాని లెంత్. సో మనం ఈజీగా దాన్ని మనం ఐడెంటిఫై చేయగలం. సో ఇలాంటి మెజరబుల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ అని అంటే వీ కాంట్ మెజర్ ఇట్, అంటే మనం దాన్ని మెజర్ చేయలేం, జస్ట్ ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కలర్, ఇది రెడ్ కలరా వైట్ కలరా అనేది మనం చూసి చెప్తాం, జస్ట్ ఫీల్ అవుతాం. మన కళ్ళు చూసి మన మైండ్ చెప్తుంది ఇది రెడ్ కలరా ఇది వైట్ కలరా అనేది. మన కళ్ళు చూసి మన మైండ్ చెప్తుంది కదా. అలాంటి వాటికి మనము క్వాలిటేటివ్ మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. క్లారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ క్లారిటీ, హెచ్డి క్లారిటీ అండ్ MP4 క్లారిటీ. యా, మనకు ఆల్మోస్ట్ తెలుసు కదా. అక్కడ మనకు క్లారిటీ తెలుస్తుంది. ఈ వీడియోకి ఆ వీడియోకి ఎంత క్లారిటీ ఉందనేది చూసి చెప్తాం మనం. చూసి ఎస్డికి హెచ్డికి క్లారిటీ కూడా చెప్పొచ్చు ఈజీగా. ఇది హెచ్డి క్వాలిటీ, ఇది ఎస్డి క్వాలిటీ. సో ఈ విధంగా క్వాలిటీ అనేది మనం ఫీల్ అయ్యి చెప్తాం. దీన్ని క్వాలిటేటివ్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అలా టేస్ట్, టేస్ట్ అయినా సరే మనం దాన్ని తిన్న తర్వాతనే ఈ టేస్ట్ ఎలా ఉంది అని చెప్తాం, కానీ మనం మెజర్ చేయలేం, జస్ట్ తిని ఫీల్ అవుతాం. ఓ ఇది మంచిగా ఉందా లేదా, స్వీట్గా ఉందా, హాట్గా ఉందా అండ్ ఈ విధంగా మనం టేస్ట్ని తిని ఫీల్ అయ్యి ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. స్మూత్నెస్ కూడా సేమ్. మనం ఇట్లా స్మూత్, ఇది గరుకులుగా ఉందా, స్మూత్గా ఉందా అనేది ఇట్లా చెయ్యితో చూసి ఫీల్ అవుతాం. ఫీల్ అయ్యి ఇది స్మూత్ ఉందా అండ్ గరుకులుగా ఉందా అనేది చూస్తాం. సో మనకు రెండు టైప్స్ ఆఫ్ మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. ఒకటి క్వాలిటేటివ్, రెండు క్వాంటిటేటివ్. ఓకే. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ టైప్, అదే చెప్పాను కదా, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. ఓకే. రిజల్ట్ కన్ఫర్మేషన్ టైప్, మనకు నంబర్ ఆఫ్ రిజల్ట్ కన్ఫర్మేషన్ టైప్స్ ఉంటాయి. ఒకటి సమ్మరైజ్డ్ అండ్ సింగిల్ అనేది ఇక్కడ నోట్ చేయడం జరిగింది. సో ఈ సమ్మరైజ్డ్, సింగిల్ అండ్ రిజల్ట్ కన్ఫర్మేషన్ టైప్స్ అనేది మనకు ఆల్రెడీ మీకు ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఐపిలోకి వెళ్ళిన తర్వాత చూపించడం జరుగుతుంది. సో అవి ఏంటి, ఎలా పనిచేస్తాయని స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోవడానికి ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకొకటి క్యారెక్టరిస్టిక్స్ ప్రాసెస్ టైప్ ఉంది కదా. క్యారెక్టరిస్టిక్స్ ప్రాసెసింగ్ టైప్, రిక్వైర్డ్ అండ్ ఆప్షనల్. సో రిక్వైర్డ్ అంటే ఎలా వర్క్ అవుతుంది మనకి ఎస్ఏపిలో, రిక్వైర్డ్ అండ్ ట్యాబ్ని యాక్టివేట్ చేసి ఎలా
మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్ రియాక్ట్ అవుతాయి. అలాగే ఆప్షనల్ యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ ఎంఐసి మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేయడానికి, అంటే ఓన్ మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేయడానికి కావలసిన టీ కోడ్ ఏంది, QS21. అండ్ అదే క్రియేట్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఎనీథింగ్, మనం ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా, మనం క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంది, QS23. సో ఇన్ డిస్ప్లే మోడ్ QS24. సో మనము ఇవి మనకు చూస్తే మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రోల్ ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, కంట్రోల్ ఇండికేటర్స్ ఉంటాయి, అవి ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనేది మనం చూడడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకు మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు కంప్లీట్ కాపీ మోడల్ అండ్ ఇన్కంప్లీట్ కాపీ మోడల్ అండ్ రిఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ అని మనకు ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. సో అవి కూడా కంప్లీట్గా ఇండివిజువల్గా వాట్ ఈస్ ద కంప్లీట్ కాపీ మోడల్, వాట్ ఈస్ ద ఇన్కంప్లీట్ కాపీ మోడల్, రిఫరెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అనేది మనం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ ఎస్ఏపి. ఎస్ఏపి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ నోట్ చేశాను ఇక్కడ, టు క్రియేట్ ఎంఐసిస్ మనం ఏ టీ కోడ్ యూజ్ చేస్తామండి, QS21. ఓకే, QS21 కూడా యూజ్ చేయొచ్చు. లేదు అని అంటే మనం నావిగేషన్ పాత్ ఉంటుంది, SPRO, ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ, క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మాస్టర్ డేటా, అండ్ అక్కడ వెళ్తే మనకు ఎంఐసిస్ అని కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే టు డిఫైన్ దట్ న్యూ ఎంఐసిస్ అని మనకు ఆల్మోస్ట్ అక్కడ కనిపించడం జరుగుతుంది. నావిగేషన్ పాత్ ద్వారా కూడా వెళ్ళి మనం ఈ యొక్క ఎంఐసిస్ అక్కడ క్రియేట్ చేయొచ్చు. లేదా మనం డైరెక్ట్గా టీ కోడ్ గుర్తుకుంటే టీ కోడ్ ఎంటర్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. ఆ టీ కోడ్ ఏంటి అంటే QS21. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ బాక్స్లో QS21 అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే మనకి ఇలా వస్తుంది స్క్రీన్. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ క్రియేట్ మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఇనిషియల్ స్క్రీన్ అంటే మొదటి స్క్రీన్ అన్నట్టు. ఓకే, మనం ఎంటర్ చేయగానే కావాల్సిన స్క్రీన్. ఇక్కడ ఈ యొక్క మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఏ ప్లాంట్ అంటే ఏ ప్లాంట్లో మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, ఏ ప్లాంట్. ఓకే, ఆ ప్లాంట్ కోడ్ ఇస్తాం. సో యాజ్ ఆఫ్ నో మనం 1000 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు మెటీరియల్ వస్తుంది. సో ఆ మెటీరియల్కి నువ్వు ఏం ఇన్స్పెక్షన్ చేయాలనుకుంటున్నావు, లెంతా, విడ్తా అండ్ హైటా, లేదంటే కొంచెం లిక్విడ్లో చూస్తే పిహెచ్ వాల్యూ అని ఉంటాయి, అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ పర్సంటేజ్ కానీ, వాటర్లో ప్యూరినెస్. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెజరబుల్ క్వాలిటీస్, మెజరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఇక్కడ నువ్వు ఈ ఒక పర్టికులర్ మెటీరియల్కి నువ్వు ఏం ఇన్స్పెక్షన్ చేయాలనుకో, సో దాని లెంత్ వైట్ అనేది, లెంత్ అండ్ విడ్త్ అండ్ హైట్ అనేది, సో ఇంకా చాలా చాలా ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఒక కంపెనీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనం ఒక కంపెనీకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. కొన్ని కంపెనీస్కి యాంగిల్ చెక్ చేస్తాం, డయామీటర్ చెక్ చేస్తాం. సో దాని యొక్క డయామీటర్ కానీ, ఇన్సైడ్ డయామీటర్ కానీ, అవుట్ సైడ్ డయామీటర్ కానీ, లెంత్, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంగిల్, సో ఇంకా దాని యొక్క థిక్నెస్, సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉండడం జరుగుతుంది. దాని పరంగా ఒక పర్టికులర్ మెటీరియల్కి నువ్వు మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేస్తున్నావు అంటే నువ్వు ఆ మెటీరియల్కి ఏం ఇన్స్పెక్షన్ చేయాలనుకుంటున్నావు. సో యాజ్ ఆఫ్ నో నేను ఏమనుకుంటున్నాను, లెంత్ అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్. ఓకే, యా ఇక్కడ జస్ట్ క్యూఎం కాబట్టి జస్ట్ క్యూ లెంత్ అని ఇచ్చాను. జస్ట్ ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చాను, ర్యాండమ్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్తున్నా. ఓకే, ర్యాండమ్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్తున్నా, క్యూ లెంత్ అనేది. ఓకే, సో ఎంటర్. సో ఎంటర్ చేయగానే ఇక్కడ ప్రీసెట్ ఇండికేటర్స్ అని ఉంది కదా, ఈ కంప్లీట్గా ప్రీసెట్ ఇండికేటర్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనం ఫ్యూచర్ క్లాసెస్లో, నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. సో స్టెప్ బై స్టెప్ ప్రాపర్ డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి వర్క్ ట్రై చేశాను. కంప్లీట్గా మీకు ఒక క్యూఎం మోడల్, మీకు పీపీతో సహా క్యూఎం కూడా మాకు వచ్చు. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు పీపీ కాకుండా క్యూఎం మోడల్ కూడా మీ రిజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. మీకు
100% కాకుండా అట్లీస్ట్ 80% మీరు ఆన్సర్ చేసే కేపబిలిటీ వస్తుంది ఈ క్లాసెస్ ఫాలో అవుతాయి. ఇది డెఫినెట్లీ ఓకే. సో ఇక్కడ కంట్రోల్ డేటా ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ప్రీసెట్ ఇండికేటర్స్ అని ఉంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఇక్కడ ఏంది, క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తుందా, క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. సో లెంత్ అనేది ఏంటి, వీ కెన్ మెజరబుల్ కదా, మనం దీన్ని మెజర్ చేయొచ్చు. సో అందు గురించి అని ఇది క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ స్టేటస్ అనేది కంపల్సరీగా ఇక్కడ బీయింగ్ క్రియేట్ అండ్ రిలీజింగ్. సో ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో అదే ఆప్షన్ పరంగా ఈ యొక్క మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇది కంపల్సరీగా ఆల్వేస్ ఇట్ షుడ్ బి రిలీజ్ ఉంటేనే ఇది మనకి కంప్లీట్గా వర్క్ అవ్వడానికి ఛాయిస్ ఉంది. లేకుంటే బీయింగ్ క్రియేట్ అంటే ఓన్లీ క్రియేట్ స్టేజ్లోనే ఉంటుంది. ఫర్దర్ ప్రాసెస్ కోసం ఈ యొక్క మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అనేది యూజ్ అవ్వదు. అలాగే డిలేషన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఒకవేళ డిలేషన్ ఫ్లాగ్ యాక్టివేట్ చేస్తే ఈ మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ డిలేషన్ ఫ్లాగ్లో ఉంది కాబట్టి ఫర్దర్ యూజెస్ కోసం ఈ యొక్క మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అనేది యూజ్ అవ్వదు. అందు గురించి డెఫినెట్గా మనం ఏం చేయాలి, రిలీజ్డ్ అని ఇవ్వాల్సిందే. రిలీజ్డ్ అనే స్టేటస్ అయితే మనం ఇక్కడ యాక్టివేట్ చేయాలి లేదా అసైన్ చేయాలి. ఆ తర్వాత మనకు రెండు ఇక్కడ మనం చూస్తే చెప్పాను కదా, కంప్లీట్ కాపీ మోడల్, రిఫరెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఇన్కంప్లీట్ కాపీ మోడల్. సో కంప్లీట్ కాపీ మోడల్ అంటే ఏంటి, ఇన్కంప్లీట్ కాపీ మోడల్ అంటే ఏంటి, అండ్ రిఫరెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, దీని గురించి డీటెయిల్గా ప్రాపర్గా నేర్చుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షార్ట్ టెక్స్ట్ అంటే ఏం లేదు, మనం ఎలా షార్ట్ టెక్స్ట్ అండ్ సర్చ్ ఫీల్డ్. సో యాజ్ ఆఫ్ నో నేను సేమ్ సర్చ్ ఫీల్డ్ అండ్ షార్ట్ టెక్స్ట్ రెండు కూడా నేను సేమ్ ఇవ్వడానికి ట్రై చేశాను, సేమ్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇంతవరకు ఓకే. ఓకే, లెట్స్ ఎంటర్ చేయగానే మనకు కంట్రోల్ ఇండికేటర్స్ అడుగుతాయి. ఓకే, కంట్రోల్ ఇండికేటర్స్ అనమాట ఇవన్నీ. సో ఇవి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి అనేది మనం డీటెయిల్గా ప్రాపర్గా ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం, జస్ట్ మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేయాలి, మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా క్రియేట్ చేయాలి. అంతేకాని ఇక్కడ మధ్యలో కొన్ని సమ్మరైజ్డ్ రికార్డింగ్ అంటే ఏంటి, సింగిల్ రిజల్ట్ అంటే ఏంటి, సో ఇవన్నీ నేర్చుకుంటూ పోతే మనం మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేయలేము. సో అందు గురించి అని ఎస్ఏపిలో ఒక పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన కాన్సన్ట్రేట్ ఏంది, మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేయడమే మన టార్గెట్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ లోవర్ స్పెసిఫికేషన్ లిమిట్, టార్గెట్ వాల్యూ, అలాగే అప్పర్ స్పెసిఫికేషన్స్ లిమిట్. ఓకే, ఈ మూడు యాక్టివేట్ చేయాలి. సో ఎందుకు యాక్టివేట్ చేయాలి ఏంటి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఇక్కడ శాంప్లింగ్ ప్రొసీజర్స్ అయితే క్లిక్ చేయాలి. ఎందుకు ఏంటి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఎందుకంటే ఇప్పుడు శాంప్లింగ్ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఎంఐసిస్ గురించి చెప్పలేను అన్నట్టు. సో అందు గురించి అని ఎంఐసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎంఐసిస్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా నేర్చుకోవడానికి ఛాయిస్ ఉందన్నమాట. ఎస్ఏపి అంటేనే ఆల్మోస్ట్ ఇలాగే నేర్వాల్సి ఉంటుంది. సో మధ్యలో ఒక పాయింట్ దొరకగానే అదేంది అని దానికి ఆలోచించకుండా ఫస్ట్ మనం దేని మీద అయితే వర్క్ చేస్తున్నాం, మనం ఏది నేర్చుకుంటున్నాం అనేది మైండ్లో ఉండాలి. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం, ఫస్ట్ మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్, దట్స్ ఇట్. అంతేగాని ఇక్కడ శాంప్లింగ్ ప్రొసెసర్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది యాక్టివేట్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఇక్కడ మాత్రం కాన్సన్ట్రేషన్ మాత్రం ఓన్లీ హౌ టు క్రియేట్ ద మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్, దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సమ్మరైజ్డ్ రికార్డింగ్ అని ఉంది, సింగిల్ రిజల్ట్ అని ఉంది, ఆప్షనల్ అనే రిక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అని ఉంది. ఓకే, వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, లెట్స్ కంటిన్యూ చేయగానే నెక్స్ట్ ఇంకా కొన్ని క్యారెక్టరిస్టిక్ కంట్రోల్ ఇండికేటర్స్ రావడం జరిగింది. సో ఇవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు, వీటి గురించి టైం వచ్చినప్పుడు నేనే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ కంటిన్యూ. చూస్తే మనకు అక్కడ మీకు గుర్తుపెట్టారా, ఇక్కడికి వెళ్తే మనకి ఇదేంటి, ఇన్కంప్లీట్ కాపీ మోడల్ కదా. ఇన్కంప్లీట్ కాపీ మోడల్లో మనకి ఇక్కడికి వచ్చాం, ఇలా కంటిన్యూ చేసాం. సో ఎలాంటి డీటెయిల్స్ అడగలేదు.
సో అదే కంప్లీట్ కాపీ మోడల్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి కంప్లీట్ కాపీ మోడల్, ఇంత ముందు ఇన్కంప్లీట్ కాపీ మోడల్, ఇప్పుడు కంప్లీట్ కాపీ మోడల్. ఎంటర్ చేయగానే నాకు క్వాంటిటేటివ్ డేటా అడుగుతుంది. ఐ మీన్ అప్పర్ లిమిట్ ఎంత, టార్గెట్ వాల్యూ ఎంత, లోవర్ లిమిట్ ఎంత. సో ఆ విధంగా అడుగుతుంది. టార్గెట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అనుకుంటున్నాను, అండ్ లోవర్ స్పెసిఫికేషన్ లిమిట్ 7 అండ్ అప్పర్ లిమిట్ 9. ఓకే, దీని మధ్యలో యాక్చువల్లీ నాకు టార్గెట్ లెంత్, మనం క్రియేట్ చేసిన మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ లెంత్, మన టార్గెట్ లెంత్ 8, మేబీ 8 కాకుండా 7 వచ్చినా ఓకే, అలాగే 9 వచ్చినా ఓకే, కానీ టార్గెట్ మాత్రం 8. ఓకే, లెట్స్ కంటిన్యూ. యా, ఇప్పుడు చూస్తే ఇంతకుముందు టిక్ మార్క్ లేదు, ఇక్కడ మనకు క్వాంటిటేటివ్ డేటా అనేది యాక్టివేట్ అయింది. ఓకే, క్వాంటిటేటివ్ డేటా అనేది యాక్టివేట్ అయింది. ఓకేనా, సో ఇది ఈ కంప్లీట్ కాపీ మోడల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇన్కంప్లీట్ కాపీ మోడల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వైల్ డూయింగ్ ది రిజల్ట్ రికార్డింగ్. ఎప్పుడైతే మనము రిజల్ట్ రికార్డింగ్ చేస్తాం కదా, అప్పుడు మనం ఆ టైంలో నేర్చుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మనం మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేస్తున్నాం, అది క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. లెట్స్ సీ. యా, సో మనకు మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అనేది క్వాంటిటేటివ్ అనేది క్రియేట్ అయింది, క్వాంటిటేటివ్. సో లెట్స్ గో నెక్స్ట్ క్వాలిటేటివ్. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్. యా, ఇక్కడ మనం ఇప్పుడు ఇంతవరకు క్రియేట్ చేసింది ఏంటి, క్వాంటిటేటివ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అండర్ స్కోర్ కలర్. కలర్ ఏంటి, కలర్ ఆల్మోస్ట్ మనకి మీకు తెలుసు, ఇది క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ కదా, క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్. సో లెట్స్ ఎంటర్. ఇక్కడ చెప్పాను ప్రీసెట్ ఇండికేటర్ అనేది మనం కంప్లీట్గా నేర్చుకుంటాం, డోంట్ వరీ. అండ్ ఇక్కడ ఏంటి, క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్, సారీ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్, ఇది క్వాలిటేటివ్. సో నేను క్వాలిటేటివ్ యాక్టివేట్ చేస్తున్నాను. క్వాలిటేటివ్ యాక్టివ్ చేసి ఇక్కడ రిలీజ్డ్ చెప్పాను, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ రిలీజ్డ్ ఇస్తే ఏమవుతుంది, అండ్ డిలేషన్ ఫ్లాగ్ ఇస్తే ఏమవుతుంది అని మీరు డౌట్ పడొద్దు, మీరు అడగొద్దు మళ్ళీ, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ముందే చెప్పాను. బీయింగ్స్ క్రియేట్లో ఏముంటుంది, రిలీజ్డ్ ఉంటే స్టేటస్ రిలీజ్డ్ ఉంటే ఏమవుతుంది, అలాగే డిలేషన్ ఫ్లాగ్ ఉంటే ఏమవుతుంది. సో ఆ విధంగా మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ నేను డైరెక్ట్గా రిలీజ్డ్ అని ఇస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నో నేను డిస్క్రిప్షన్, సర్చ్ ఫీల్డ్, అలాగే షార్ట్ టెక్స్ట్ కూడా నేను సేమ్ ఇస్తున్నాను. ఓకే, ఇంతకుముందు మనకి ఇక్కడ క్వాంటిటేటివ్ డేటా అని కనిపించింది, ఇక్కడ క్వాంటిటేటివ్ యాక్టివేట్ చేసినప్పుడు క్వాంటిటేటివ్ డేటా అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎలాంటి టిక్ మార్క్ యాక్టివేట్ లేవు. సో ఇలాంటి టిక్ మార్క్ యాక్టివేట్ లేవు, నేను డైరెక్ట్గా కంప్లీట్ కాపీ మోడల్ తీసుకుంటాను. ఓకే, లెట్స్ ఎంటర్. ఎంటర్ చేయగానే ఇక్కడ చూసి చూడండి, ఇది ఇట్ కెన్ నాట్ మెజరబుల్, రైట్. మనము క్వాలిటేటివ్ అనేది మెజర్ చేయలేం, అందు గురించి అని ఇక్కడ మనకు టార్గెట్ లిమిట్, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ అని ఏం కనిపించట్లేదు. ఓకే, సో డైరెక్ట్ క్యారెక్టరిస్టిక్ అట్రిబ్యూట్ అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ డైరెక్ట్ శాంప్లింగ్ ప్రొసీజర్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇక్కడ కూడా మీరు ఏం చేంజ్ చేయొద్దు, డైరెక్ట్ కంటిన్యూ. కంటిన్యూ చేయగానే మనకి ఇక్కడ సెలెక్షన్ సెట్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకు కోడ్స్ ఉంటాయి, కోడ్ గ్రూప్స్ ఉంటాయి, అలాగే సెలెక్షన్ సెట్ అని ఉండడం జరుగుతుంది అనమాట మనకి. ఓకే, ఇవి ఇవి ఏంటి, క్యాటలాగ్. మనకు మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ, క్యాటలాగ్స్, అలాగే కోడ్ అండ్ కోడ్ గ్రూప్ అండ్ సెలెక్షన్ సెట్. సో ఇది దీని గురించి కంప్లీట్ సినారియో ఉంది, దీని గురించి కంప్లీట్ సినారియో ఉంది. సో అక్కడ మనకు ఇక్కడ క్యాటలాగ్ ఏంటి, కోడ్ ఏంటి, కోడ్ గ్రూప్స్ ఏంటి, అండ్ సెలెక్షన్ సెట్ ఏంటి. సో ఇదేంది, అక్కడ ఏదైతే మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ మనకు క్వాంటిటేటివ్లో మెజరబుల్ కదా, సో అక్కడ డైరెక్ట్గా లెంత్ అని ఇచ్చాం. సో ఇక్కడ కలర్, ఏ ఏ గ్రూప్లో నుంచి తీసుకోవాలి, ఏ సెలెక్షన్ సెట్ నుంచి తీసుకోవాలి. సో ఇవన్నీ మనము నెక్స్ట్ టాపిక్లో మనం కెటలాగ్, కోడ్స్ అండ్ కోడ్ గ్రూప్స్, అలాగే సెలెక్షన్ సెట్ గురించి కంప్లీట్ సెషన్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ నేను మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన సెలెక్షన్ సెట్టే నేను ఇవ్వడానికి ట్రై చేశాను. ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన సెలెక్షన్ సెట్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి నేను ఇక్కడ ట్రై చేశాను. ఓకే, సో అదేంటి, ఎలా నేర్చుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ అనేది
మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకోవడానికి ట్రై యాజ్ ఆఫ్ నో నేను ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు చూడండి, కెటలాగ్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయింది. ఇంతకుముందు యాక్టివేట్ లేకుంటే ఇప్పుడు కెటలాగ్ అనేది యాక్టివేట్ అయింది. ఓకే, కంప్లీట్ కాపీ మోడల్ ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు సేవ్. సో మనం ఏం చేసాం, టూ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేస్తాం. మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్, టూ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేస్తాం. అవి ఏంటి, ఒకటి క్వాంటిటేటివ్, ఒకటి క్వాలిటేటివ్ కదా. క్వాంటిటేటివ్ క్రియేట్ చేసాం, క్వాలిటేటివ్ క్రియేట్ చేసాం. సో మనకి ఇక్కడ నేర్చుకునే టాపిక్స్ ఏవేవి ఉన్నాయంటే, ఇక్కడ ఫస్ట్ ప్రీసెట్ ఇండికేటర్స్, అలాగే ఇక్కడ కంప్లీట్ కాపీ మోడల్, ఇన్కంప్లీట్ కాపీ మోడల్. సో ఇక్కడ కంప్లీట్గా కేటలాగ్ అంటే ఏంది, కోడ్ గ్రూప్ అంటే ఏంది, కోడ్ అంటే ఏంది, సెలక్షన్ సెట్ అంటే ఏంది, అది నేర్చుకుంటాం. అలాగే అండ్ నెక్స్ట్ ఇన్స్పెక్షన్ మెథడ్ అని ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ టైప్స్ ఉన్నాయి. మనకు నంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ టైప్స్ ఉన్నాయి. 1 2 3 4 5 8 9. సో అండ్ మళ్ళీ హౌ టు మళ్ళీ మనకి లైక్ దాన్ని ఏమంటాం మనం, ఈ ఇన్స్పెక్షన్ టైప్స్ ఇవన్నీ కాకుండా ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మీకు చెప్పినా కూడా ఇప్పుడు మేబీ చెప్దాం అనుకుంటున్నాను. బట్ ఏంటంటే అవి చెప్పడంతో ఇలా ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈ కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ఉంది, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఉంది కాకుండా స్టెప్ బై స్టెప్ ఆ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడమే బెటర్ అనే ఉద్దేశంతో ఇంతటితోని నేను ఇది చేస్తున్నానండి. నెక్స్ట్ కాన్సెప్ట్, ప్రతి ఒక్కటి ఇక్కడ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూతో పాటు మీకు రియల్ టైంలో కూడా యూజ్ అయ్యే విధంగా కాన్సెప్ట్ చెప్పడానికి నేనైతే 100% అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే నెక్స్ట్ వీడియో మీకు ఈజీగా చేరిపోతుంది. అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ గైస్.